తోటి అడావిడిగా తీసుకొస్తున్నారు జనాలు కూడా. దానికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ రాష్ట్రంలో లేనిది ఎక్సెప్ట్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో కూడా 9th షెడ్యూల్ చేర్చిన తర్వాత కూడా అది ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉంది, క్లారిటీ లేదు దాంట్లో. ఎప్పుడైనా ఇష్యూ రావచ్చు దాన్ని. అందుకే నేను ఏమంటున్నానంటే పార్లమెంట్ లో చట్టం తెచ్చి సవరణ చేసిన తర్వాతనే దానికి చట్టబద్ధత వస్తుంది. ఇట్లాంటప్పుడు తప్పితే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ మేనిఫెస్టోలో ఉన్నాయని కూడా భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంకో పార్టీ అమలు చేయాలంటే ఎట్లా చేస్తారు చెప్పండి, నాకు అర్థం కాదు. మీరు దేనికోసం తీసుకొచ్చారు? మీరు హామీలు ఏవే ఇచ్చారు ఇప్పుడు దాకా? మీరు హామీలు కానీ 100 వాగ్దానాలు కానీ ఏమైనా అమలు చేసిర్రా? వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో ఈ 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? దాని మీద కూడా చిత్తశుద్ధి ఉందా మీకు? అది కూడా డౌట్లు వస్తూ ఉన్నాయి. మీరు ఇంతకుముందు బేసిక్ ఇప్పుడు ఏదైతే హామీలు ఉన్నాయో మీరు రెండు సీజన్లు ఎగ్గొట్టారు. ఏది వానకాలము 2024 వానకాలము ఎండాకాలం సీజన్లో రైతు భరోసా ఎగ్గొట్టారు. మీరు ఇవ్వాల్సింది 9,000 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టి మూడో సీజన్ లో అడావిడిగా మొన్న ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ ఇవ్వకపోతే రేపొద్దున రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరు ఓట్లేరని ఆలోచన తీసుకొచ్చారు. అంటే ఆ 18,000 కోట్లు కూడా పరిస్థితి రేపొద్దున రేపు వచ్చే సీజన్ లో కలిపి ఆ 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పేరు మీద ఇవ్వగలుగుతారా? ఎందుకు విద్యా భరోసా పథకం ఉంది, ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ పిల్లలకి ఇచ్చి 10 లక్షల నుంచి 20 లక్షలు చదువుకోవడానికి బయట దేశాలు పోతే చదువుకోవడానికి ఇవ్వాలి. దాని గురించి పట్టించుకోరు. చాలా ఉన్నాయి చెప్పాలంటే. హామీలన్నీ కూడా తుంగుల తొక్కి దీన్ని హడావిడిగా ముందుకు తీసుకొచ్చి ఏదో పేరు లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చేస్తే మాకేదో క్రెడిట్ వస్తుందని ఆలోచనతో తీసుకొస్తున్న దుర్మార్గమైన ఆలోచన తప్పితే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయకుండా హడావిడిగా తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నారు అనేది నిన్న కోర్టు కూడా చెప్తా ఉంది అదే. సో దీంట్లో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనపడదు. వాళ్ళకి ఒకటి మా క్రెడిట్ రావాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేయాలంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ తప్పితే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కాదు. ముందుగానే చెప్పినాం 2023 ఎన్నికల్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిసారిగా బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పిన ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు చేయలేకపోతారు. చేయమని చెప్పండి, చూద్దాం. చెప్పమని చెప్పండి. పోనీ ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగా చేయదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు ఇంతవరకు అని చెప్పి. రెండో పాయింట్, బీసీలకి న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు చేసుకున్నాం. ఏ పార్టీ 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఎక్కడ కూడా కనిపించలే. బీసీలకి రాజ్యాధికారం రావాలని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ తీసుకొచ్చినాం బీసీల కోసం. సో అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కావాల్సింది ఓటు బ్యాంకు, వేరే ఆలోచన వాళ్ళు చెప్పినన్ని కూడా తుంగలు ముందు పోవడమే. బీసీలను కానీ తెలంగాణ సమాజాన్ని కానీ భారతదేశ ప్రజలను కానీ మోసం చేయడానికి ఉన్న ప్రభుత్వ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, అది రాహుల్ గాంధీ. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పటిదాకా మోసం చేసుకుంటూనే వచ్చారు. ఆ మోసాన్ని మేము స్ట్రీమ్లైన్ చేసుకుంటా, కట్టడి చేసుకుంటా, ఎక్కడ కూడా ఏ లోటు పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు బీసీ చేస్తలేరు అది చెప్పండి. లేకపోతే మీ అసెంబ్లీలో మీ పార్టీ తరఫున ప్రతినిధిని ఎందుకు మీరు ఒక బీసీని చేస్తలేరు అది చెప్పండి ముందు. అది చెప్పరు. మేము తెలంగాణలో వస్తే అధికారంలోకి వస్తారా రారా తెలియదు. రాక 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు వచ్చిండ్రు. మీరు దాంట్లోనే మీ దగ్గర సఖ్యత లేదు. భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వస్తుంది చూడండి, మీరు రాసుకోండి. ఇదే ఈ రోజు 28 సెప్టెంబర్ 2020 చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుందని ఎదురు చూస్తా ఉన్నారు. అది ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఫెయిల్యూర్ పార్టీలు అడుగుజాడల్లో, కేసీఆర్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. అప్పులు కుప్పగా చేస్తా ఉంది. వీళ్ళు చేసిన గొప్ప వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఎక్కడ మీరు ఇన్కమ్ జనరేషన్ ఎక్కడ చేసి చెప్పండి. రీసెంట్ గా మీరు లిక్కర్ లో కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చి దగ్గర
మరి ఎన్ని వేల కోట్ల రూపాయల లిక్కర్ మీద అప్లికేషన్ మీద వస్తా ఉన్నాయో 2,000 కోట్ల దగ్గర 2,000 కోట్ల రూపాయలు ఓన్లీ అప్లికేషన్ మీద వస్తా ఉన్నాయి. ఇక లైసెన్స్ ఫీల మీద చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళకి ఏ ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వెల్ఫేర్ కానీ వీళ్ళతో కానే కాదు. తెలంగాణ కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ ప్రభుత్వం లాగా పారిపోయింది. తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఊర్లోకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తరిమి కొడతారు. వీళ్ళకి ఓట్లు వేసే అవకాశాలు లేనే లేవు. ఒక్కటి ఆలోచన ఏంటంటే ఇదంతా ఇప్పటిదాకా తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ వల్లనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి వల్లనో కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, భారతీయ జనతా పార్టీ వల్ల. భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఏవైతే 12 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిరో ఈ రోడ్లు ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులే తప్పితే ఓటు కాదే. కేసీఆర్ ఏదో మంచి శక్యత ఉండి తెచ్చుకున్నాడు తప్పితే అవన్నీ కూడా డెఫినెట్ గా ఇదంతా కూడా వీళ్ళ చేత కాదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఒక ప్రాజెక్టు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు మనం చూస్తున్నాం. ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఫిలప్ చేస్తా అని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ చేస్తారు చెప్పండి? ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోలేదు. రేపు పొద్దున విద్యార్థులు కానీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది. అంతవరకు వీళ్ళకి అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఇదంతా కూడా కంప్లీట్ లా చెప్తున్నా 100% ఫెయిల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అని చెప్పి క్లారిటీ వస్తా ఉంది. ఇంకా మనం ఒకటి ఆలోచన ఏంటంటే ఎప్పుడు ఇంకా ఒక 2-3 years అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు తప్పితే ఇంకొకటి లేదు ఇక్కడ. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు, సరే రాజకీయాలు బీసీ ఓసీ అది పక్కన పెట్టేట్లయితే రిజర్వేషన్లకు సంబంధించి నా అభిప్రాయం ఏంటంటే రాష్ట్రపతి కానీ లేకపోతే గవర్నర్ కానీ బిల్లులకు ఆమోదం తెలిపి అవి చట్టం అయినప్పటికీ అవి కోర్టులో నిలిచేటువంటివి కాదు అనేటువంటిది గత కొద్ది సంవత్సరాలుగా సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులో నడుస్తున్నటువంటి హిస్టరీ మనకి తెలియజేస్తా ఉంది. ఎందుకు అంటే ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారు కదా, దీనికి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ 10% కోటాని రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ కానీ లేకపోతే మరొకటి కానీ అదే విధమైనటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 50% పరిమితి ఏదైతే ఎత్తేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేటువంటి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఎన్ని అనుమతులు వచ్చినా ఎన్ని చట్టాలు చేసినా అవి ఇప్పుడు ఉన్నటువంటి కోర్టుల్లో వీగిపోవటం ఖాయం. ఎందుకు అంటే ఈ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీకు రాదని తెలిసి కూడా 42% దానికి సంబంధించి అసెంబ్లీలో ఆమోదించారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు, మీరు అమలు చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. మీకు తెలుసు కానీ అదే బీజేపీ మహారాష్ట్రలో 62% మొత్తం రిజర్వేషన్లు అంటే ఈబీసీ 10%, మిగిలినటువంటి 52% ఉంటే మరొక 16% మరాఠాలకు ప్రత్యేకంగా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మహారాష్ట్రలో ఆడినటువంటి బీజేపీ నాటకం. మరి దాని సంగతి ఏమిటి? మరి ఎందుకని అమలు జరపలేదు అక్కడ? అది కోర్టులో వివాదంలో పడింది కదా. ఆ తర్వాత ఆ 16% తగ్గించి 10%కి పెట్టినప్పటికీ ఆ 10% కూడా ఇప్పుడు బొంబాయి హైకోర్టులో దాన్ని కూడా సవాల్ చేశారు. అయితే బొంబాయి హైకోర్టు ఇంటర్ ఆర్డర్ ఇచ్చింది, అమలు జరుపుకోవచ్చు అని, తాత్కాలికమైనటువంటి ఆర్డర్. రెండోది, ఈ చట్టాలన్నీ కూడా ఇప్పుడు 9th షెడ్యూల్లో ఉన్నటువంటి తమిళనాడుది కూడా సమీక్షకు అర్హమైనదే. ఇప్పటికి 2 పిటిషన్లు ఉన్నాయి సుప్రీంకోర్టు ముందు. అందువల్ల 9th షెడ్యూల్ అనేటువంటిది ఒక పరిమితమైనటువంటి రక్షణే తప్ప రాజ్యాంగ సమీక్షకు అతీతమైనటువంటిది కాదు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో ఒక కేసులో తీర్పు చెప్పింది. మరి అటువంటి దానికి ఇంత వివాదం జరుగుతూ ఉంటే నిజంగా బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉండేట్లయితే మరి ఎందుకని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా అలాంటి
అవకాశాన్ని లేదా అలాంటి సదుపాయాన్ని కల్పించేందుకు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడు బీజేపీ మెజారిటీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నమాట వాస్తవం. అక్కడ కూడా పీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మరి బీజేపీ కోరుకుంటా ఉందిగా మాటల్లో, కానీ ఆచరణలో అది ఏం చేస్తా ఉంది? ఆచరణలో అదేం చేస్తున్నది ఏమీ లేదు. ఎందుకని రాజ్యాంగ సవరణ పెట్టి ఈ మొత్తం వివాదానికి అంతటికి కూడా అధికారంలో ఉంది కనుక, లేకపోతే బీజేపీని ఎవరు అడగరు, అధికారంలో ఉంది కనుక. అంతేకాదు బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎందుకు శంకించాల్సి వస్తుంది, ఎందుకు విమర్శించాల్సి వస్తుందంటే, రోహిణి కమిషన్ వేసింది నరేంద్ర మోడీ సర్కారు. దాని నివేదిక ఇచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా కానీ మరి దాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తన దగ్గరే పెట్టుకున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. కేంద్ర ప్రభుత్వానికి పంపమని చెప్పేసి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగైతే